హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే జూన్ 2 వీడియో గాయ్స్. అంటే జూన్ 2 పోస్ట్ చేయాల్సిన వీడియోని ఇప్పుడు నేను ఎప్పుడో ఆగస్ట్లో పోస్ట్ చేస్తున్నాను. సో సారీ ఫర్ దాట్. అండ్ వీడియోస్ కూడా డిలే అవుతున్నందుకు ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్ గాయ్స్. బికాస్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తెలుసు నాకు, కానీ కొంచెం డిలే అవుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఆ ప్రాబ్లం లేకుండా కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే గాయస్, ఇది మా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాము. మా 10th బ్యాచ్ అందరూ కలిపి. అందరూ అంటే అందరూ రాలేదు, ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో సో వాళ్ళు మాత్రమే వచ్చారు గాయస్. అప్రాక్సిమేట్లీ ఒక 8 మెంబర్స్ వెళ్ళట్టున్నాము. సో ట్రిప్ అయితే మాత్రం చాలా బాగుంది. అంటే నేచర్ని అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళటం అయితే చాలా నచ్చింది గైస్. నా వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా మీకు నా అవుట్ఫిట్. అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నేను అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకుంటా. సో అప్పటికప్పుడు పెట్టుకోవాలి అంటే నా వల్ల అసలు అవ్వదు గైస్. సో ముందుగానే సెట్ చేసేసుకుంటా. సో అదే నా అవుట్ఫిట్. సో ఫుల్ ట్యాంక్ అంతా చేపించేసుకొని ఇంటికి ఎక్కడికి వెళ్ళామంటే ఎర్రకంపాలెం వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా గైస్, దారపల్లికి ముందే, అంటే దారపల్లికి యువతల. సో మా ఏరియా నుంచి అక్కడికి 48 కిలోమీటర్స్ అనుకుంటా. అప్రాక్సిమేట్లీ 1 hour 30 minutes అట్లా పడింది. అంటే మాకు ఇదే ఫస్ట్ టైం అవడం వల్ల రూట్ మ్యాప్ అది చూసుకుంటూ వెళ్ళటం, సో అదంతా కొంచెం డిలే అయింది. కానీ వాటర్ ఫాల్స్ అయితే మాత్రం చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము స్టార్ట్ అయిపోయాం గైస్. ఫస్ట్ స్టార్ట్ అయిపోయాము, అక్కడ టిఫిన్ తినేసాం. దారిలో టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరిపోయి ఇంకా అక్కడికి రీచ్ అయ్యాము. తీరా చూస్తే అక్కడికి వెహికల్స్ వెళ్ళవు పైకి. సో మనమే నడుచుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా. సో వెహికల్స్ అనేవి కింద పార్క్ చేసేసాము. ఇంకా నడుస్తుంటే గాయస్ మామూలు కాదంటే కొండల్లో ఉంటుంది కదా పైకి. సో అదంతా నడవాలి, మామూలు కథ వేసేది. బుర్ర పనిచేయలేదు ఇంకా నాకు. అంటే అంత పైకి ఎక్కడం అంటే నాకు ఇదే ఫస్ట్ టైము. ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ వచ్చింది గైస్ నాకైతే మాత్రం. దట్టు మేము ఒక్క వాటర్ బాటిల్ కూడా క్యారీ చేయలేదు, బికాజ్ మాకు ఎవరికి తెలీదు. అంటే మా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ చెప్పింది, సో ఎర్రకంపాలెం వాటర్ ఫాల్స్ వెళ్దాము బాగుంటుంది అని చెప్పేసి. తనకి కూడా అంత ఐడియా లేదు సో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. సర్లే అని చెప్పేసి ఏం కాదు కదా అని చెప్పి మేము అలానే వెళ్ళిపోయాము గైస్. మొత్తం వెళ్ళిపోయాము. తీరా అక్కడికి ఎక్కేటప్పుడు తెలిసింది గైస్, అంటే వాటర్ గుర్తొచ్చింది ఇంకా మామూలుగా కాదు. అరే ఏంట్రా బాబు అని చెప్పేసి. కానీ తీరా పైకి ఎక్కేసి ఆ వాటర్ ఫాల్స్ చూసినాక మొత్తం పోయింది గైస్ ఆ శ్రమ అంతా కూడా. చాలా బాగా అనిపించింది. ఇంకక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి మా ఫ్రెండ్స్తో చాలా క్యాండిడ్ వీడియోస్ తీసుకొని, ఇవన్నీ మెమొరీస్ కదా గైస్. చాలా మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము వాళ్ళతో. అండ్ ఈ ట్రిప్కి మా హస్బెండ్ కూడా వచ్చారు. అదేంటి మీ హస్బెండ్ ఎందుకు వచ్చారు అని అనుకోవచ్చు మీరు, బికాస్ తను నా క్లాస్మేటే. సో తను కూడా వచ్చారు. సో అక్కడ ఒక 3 అయ్యే వరకు అక్కడే ఉన్నాం గైస్. ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తూ మొత్తం అందులోనే స్నానం చేసేసి దొర్లేసి చాలా హడావడి చేసేసాము. అండ్ 2:33 ఆ టైంకి ఇంకా కిందకి వచ్చేసాం గైస్. ఎక్కేటప్పుడు చాలా బాధ అనిపించింది, కానీ దిగడం ఈజీ అయిపోయింది గైస్. దిగేసి ఇంక అక్కడే ధర్మవరం అట్లా వెళ్ళిపోయి అక్కడ బిర్యానీ అది తినేసి అక్కడే 4:30 వరకు ఉన్నాం గైస్ రెస్టారెంట్లోనే. మొత్తం తినేసి కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లాడుకుంటూ నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి వెళ్దామని మాట్లాడేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం గైస్. ఇంటికి వచ్చేసరికి 5:35 అట్లా అయ్యింది. సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? కామెంట్ చేయండి.